చేయలేనని చెప్తూ ఉంటుంది బాడీ. అంటే ఇట్స్ లైక్ అనుభవించిందే మ్యామ్, అందరం అనుభవించిందే, చేయలేను ఇంకా ఆపేసి అని బాడీ చెప్తుంది, కానీ బలవంతంగా బాడీని పుష్ చేస్తాం మనం వర్క్కి. కరెక్ట్. సో దెర్ ఈజ్ నో అదర్ గో, అంటే వాళ్ళు దే హ్యావ్ టు డూ ఇట్. సో ఎప్పుడైతే ఆ పరిస్థితి వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ స్ట్రెస్ అంతా పడుతూ 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 ఓవర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఫిజికల్ బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఫెటీగ్కి ప్రివెంటివ్గానే కాదండి, థెరపిటికల్గా కూడా చాలా వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. థెరపీస్ వర్క్ అవుతాయి మ్యామ్? వండర్ఫుల్గా 100% అండి, 100%. సైకియాట్రీ రిలేటెడ్ ఏ కండిషన్ అయినా, అంటే స్క్రిజోఫేనియా కేసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని నార్మల్ డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్స్, లేకపోతే ఇందాక ఆల్రెడీ మనం చెప్పినట్టు ఒక స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి భయం ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫంక్ అంటాం, అసలు ఇలాంటి వాటికి మందులు ఉన్నాయనే జనాలకి తెలియని ఒక, అంటే 7 ఏళ్ళు పిల్లల్ని ఫోర్స్ కూడా చేస్తాం మ్యామ్, ఎందుకు వెళ్ళావు, చదువు చదువు చదువు, అయితే భయంతో చదివి అక్కడ తర్వాత వాళ్ళ డిసప్పాయింట్మెంట్కి లోన్ అవుతారు, లేదా ఎదగాల్సిన ఏజ్లోనే చదువు వదిలేసి అన్నిటికీ దే స్టార్ట్ గివింగ్ అప్. కరెక్ట్. సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా హోమియోలో చాలా వండర్ఫుల్ 100% క్యూర్ అయ్యే కేసెస్ నేను ఎన్నో చేశానండి. ఈవెన్ నేననే కాదు, ప్రతి హోమియో ఫిజిషియన్ కూడా చాలా వండర్ఫుల్గా ఈ రిజల్ట్స్ అనేది చూపించగలరు. అయితే ఇక్కడ ఒక పాజ్ వచ్చి నేను ఒక లిస్ట్ అడుగుతాను మ్యామ్ మిమ్మల్ని, ఉందా లేదా చెప్పండి హోమియోలో. ఓకే, మీరు అన్నట్టు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మారం చేయడం 100% ఉందండి. కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ 100%. ఓకే, లాజికల్ థింకింగ్, రీజనింగ్ థింకింగ్, మల్టిపుల్ టాస్కింగ్, వీటన్నిటికీ మెడిసిన్స్ ఉంటాయి. వీటన్నిటికీ వండర్ఫుల్గా పిల్లలకి ఇచ్చినప్పుడు చాలా మంచి రికవరీ చూపిస్తారు వాళ్ళు. ఓకే, వెయిట్ అంటే చాలా పీలగా ఉంటారు కొంతమంది పిల్లలు, ఎంత తిన్నా కూడా పాపం వాటికి, అంటే మీరు కరెక్ట్ ఫుడ్ ఎలాగో సజెస్ట్ చేస్తారు బీయింగ్ అ ఫిజిషియన్, సో అట్లా బాడీ మాస్ డెవలప్మెంట్, బాడీ బిల్డింగ్లో కూడా హోమియోపతి సహకరిస్తుంది. ఎస్, డెఫినెట్లీ మెటబాలిజంని కరెక్ట్గా ఒక బ్యాలెన్స్ లెవెల్లోకి తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి ఎస్, వీ కెన్ సే ఇట్ కెన్ డూ. ఓకే, తల్లిదండ్రి అంత హైట్ లేకపోయినా పిల్లలు ప్రాపర్ టైంలో కేర్ తీసుకుంటే మంచి హైట్ రావడానికి హోమియోపతి డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ హోమియోపతి అండి. యూజువల్లీ జనరల్గా కూడా మనకు ఒక 60% జీన్స్ మనకి రోల్ ప్లే చేసినప్పటికీ కూడా ఒక 40% మన చేతుల్లో ఉంటుంది, అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కానీ, అట్ ద సేమ్ టైం మనం సప్లిమెంట్స్ కూడా ఉంటాయి హోమియోలో. సో అలాంటివి ఇచ్చినట్లయితే డెఫినెట్లీ వీ కెన్ సీ ద రిజల్ట్స్. ఓకే, పిల్లల్లో యాంగర్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్, యాంగర్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, చేతిలో ఎక్స్ట్రీమ్ యాంగర్స్, ఇది కంట్రోల్ చేయొచ్చా హోమియోపతి? ఆల్ చిల్డ్రన్ రిలేటెడ్ సైకలాజికల్ బిహేవియర్స్కి హోమియోలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. when you call psychological, I will also add ADHD spectrum, complete autism. Complete అంటే non-verbal autistic child who is not in the senses, and good autistic child who knows what is what but can't manage his emotions. Right. ADHD ఇట్లాంటి స్పెక్ట్రమ్స్ అన్నిటికీ మీ దగ్గర క్యూర్ ఉందా? అన్నిటికీ క్యూర్ ఉందండి, 100% క్యూర్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకళ్ళకి మేబీ ఒక 1 yearలో తగ్గచ్చు, ఒకళ్ళకి 4 years పట్టచ్చు, ఒకళ్ళకి ఒక 10 years పట్టచ్చు, బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ మెడిసిన్స్ అండ్ ఫ్రమ్ డే 1 దెర్ విల్ బీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న, మనం యూజువల్లీ కేస్ హిస్టరీ తీసుకుంటాం, కేస్ హిస్టరీలో వేర్ ఈజ్ ద యాక్చువల్ ఫాల్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దానికి మెడిసిన్స్ ఇస్తూ వెళ్ళినప్పుడు విల్ సీ వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. నాట్ ఈవెన్ ఆటిజం, ADHD, ఆల్ ద సైకలాజికల్ బిహేవియర్స్, చిన్న చిన్నవి ఇంకా మనం చెప్పాలంటే వీటికి కూడా మెడిసిన్స్ ఉంటాయా అంటే మేము చదువుకున్నప్పుడు, ఎగ్జాక్ట్లీ మేము చదువుకుంటున్నప్పుడు కూడా ఎగ్జామినేషన్ ఫంక్, అంటే చిన్నతనంలో నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఒక బెంగ, ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అది మనం దానికి నేను చదువుకుంటున్న టైంలో హోమియోలో ఏంటి దీనికి మెడిసిన్స్ ఉంటాయి, because there is lack of awareness, right? Most of the people doesn't know దీనికి మెడిసిన్స్ ఉంటాయని తెలియదు, అండ్ మనం వాడాలా వద్దా అనే ఒక క్వశ్చన్ మార్క్తో వస్తారు. అన్లెస్ యూ గెట్ ఎ కన్విక్షన్, ఇప్పుడు మీరు వాడారు, మీకు ఏదో తగ్గింది, దెన్ యూ కెన్ గెట్ దట్ కాన్ఫిడెన్స్. బట్ అట్లీస్ట్ హూ విల్ కమ్ అండ్ యూజ్ దట్ మెడిసిన్, అండ్ ఆల్సో సెలెక్టింగ్ అ డాక్టర్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్ అండి. నాట్ ఎవ్రీ మేబీ అంటే అందరి డాక్టర్స్ కరెక్ట్గా ఇస్తున్నారా అనే దానికి నా దగ్గర సమాధానం లేదు, కానీ ఇఫ్ యూ ఆర్ చూసింగ్ అ పర్ఫెక్ట్ హోమియో ఫిజిషియన్ డెఫినెట్లీ యూల్ సీ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది ఎమర్జెన్సీ కేసెస్ అవ్వచ్చు, సైకియాట్రిక్ బిహేవియర్ అవ్వచ్చు, బాడీ ఫిజికల్గా అవ్వచ్చు, PCOS కండిషన్స్, ఇన్ఫర్టిలిటీ కండిషన్స్, ఇలా ఎన్నో. టీనేజెస్లో కూడా వస్తున్నాయి PCOD, వాళ్ళలో కూడా క్యూర్ ఉంటుంది? ఎస్ అండి, ఎస్. ఇప్పుడు యూజువల్లీ క్యూర్ అనే ఒక పాయింట్ దగ్గరికి వచ్చినట్లయితే ఇట్ ఈస్ అ మల్టిపుల్, అంటే లైక్ ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ థింగ్, ఇట్ ఈస్ నాట్ స్మాల్ ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PCOS కండిషన్ తీసుకున్నాం అనుకోండి, ఈ రోజుల్లో ఏమైపోతుందంటే జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మా మదర్ వాళ్ళ టైంలో మెనార్కే, అంటే ఫస్ట్ టైం ఋతుక్రమం స్టార్ట్ అవ్వడాన్ని మెనార్కే అంటాం. వాళ్ళ జనరేషన్ టైంలో 14 years 15 yearsకి వస్తేనే కానీ అంటే వాళ్ళు మెనార్కే అటైన్ అయ్యేవారు కాదు.
దెన్ ఫాలోడ్ బై మా జనరేషన్కి వచ్చేసరికి అది ఒక 12-13 ఇయర్స్కి వచ్చింది. ఇప్పుడు పిల్లల్లో 10 ఇయర్సే ఎటైన్ అవుతున్నారు. 8-9 కూడా చూస్తాను మ్యామ్. రైట్, ఇట్ ఈస్ ఆల్ బికాజ్ అది చాలా కండిషన్స్ని బట్టి మార్పు చెందుతూ వస్తుంది. అది దాంతో పాటుగా పిల్లలకి పెట్టే ఫుడ్, రైట్, చాలా వరకు జంక్ ఫుడ్ ఇవ్వడము, బయట ఫుడ్ తీసుకుంటూ ఉండడము, ప్రతి చిన్నదానికి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉండడము, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఇవన్నీ కూడా కలగలిపి ఈ పీసీఓఎస్లోకి వాళ్ళు ల్యాండ్ అవుతున్నారు. నేను మొన్న రీసెంట్గా ఒక క్యాంప్ కండక్ట్ చేస్తే ఇంచుమించుగా ఒక 150 మెంబర్స్ వరకు చూడడం జరిగింది. ఆ 150 మెంబర్స్లో 130 మెంబర్స్, అంటే 130 గర్ల్స్, ఉమెన్స్ డే రోజు కండక్ట్ చేస్తే 130 గర్ల్స్ ఆర్ సఫరింగ్ విత్ పీసీఓఎస్. ప్రతి ఒక్కరికి డేట్స్ ఇర్రెగ్యులర్. సో దిస్ ఈజ్ ఆల్ బికాజ్ అంటే మల్టిపుల్ థింగ్స్ అండి. బికాజ్ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ లైఫ్ ఈజ్ వెరీ హై. అండ్ వాళ్ళు ఏంటంటే రీచ్ అవ్వాలి అనే ఒక దాంట్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉండడము, అప్పటికప్పుడు ఏది దొరికితే బయట అది ఫుడ్ తీసుకుంటూ ఉండడము, రకరకాలవన్నీ తింటూ ఉండడం, ప్రిజర్వేటివ్స్తో కూడిన ఫుడ్ తింటూ ఉండడము, ఎక్కువ బయట అవుట్ సైడ్ ఫుడ్ ఎవరైతే అలవాటు పడిపోతున్నారో వాళ్ళల్లో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావడము, ఈ రెగ్యులర్ డేట్స్ అనేవి రావడము, ఎక్కువగా ఈ బియర్డ్ ముస్టాచ్ అనేది పెరగడము, తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడము, ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం.